హృదయం లేకపోతే ఇలాంటి బాధలే వస్తాయి. రైతుల తరపున కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు అని మాత్రం మాట్లాడాడు. దీనిలో తప్పుంటే ఇది ప్రజలకు వదిలేద్దాం. రెండో విషయం, 17 మెడికల్ కాలేజెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొస్తే, దాదాపు జిల్లాలో కూడా చొప్పున తీసుకొస్తే 5,500 మంది డాక్టర్స్ ఈ రాష్ట్రంలో తయారవుతూ ఉంటే, ఆ 17 కాలేజీల్లో ఒక 7 కాలేజీల్ని ఓపెన్ చేసి మిగతా వాటికి సిద్ధంగా ఉంటే, వాటి మొత్తాన్ని వచ్చినటువంటి గవర్నమెంట్ సక్సెసివ్ గా ఉండకుండా ఎందుకు డిస్కార్డ్ చేసిపోయిందో చెప్పాలని ప్రశ్నించాడు. 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో ఒక 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2019 నుంచి 24 లోపల 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. మధ్యలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఒక 5 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. చెప్పిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 3 సార్లు ముఖ్యమంత్రి అయినా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నా, అవకాశం ఇచ్చినా ఒక్క మెడికల్ కాలేజీ ఆయన తీసుకురాలేదని చెప్పాడు. దీనిలో తప్పుంటే ప్రజలకు వదిలేస్తాం, ప్రజలను ఆలోచించమని చెప్దాం. ఒకవేళ ఖండించడానికి సిద్ధంగా ఉన్న ముగ్గురులో ఎవరైనా ఉంటే ఖండించండి, నేను మాట్లాడిన తర్వాత మేము కూడా నేర్చుకుంటాం. ఈ 17 మెడికల్ కాలేజీలని మీరు ఆహ్వానించకపోగా మీ మనుషులకి P3 మోడల్ అని చెప్పి మీరు వేరే వాళ్ళకి మెడికల్ కాలేజీని, పబ్లిక్ ప్రాపర్టీని మీరు కార్యక్రమాన్ని శివశంకర్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోరా? శివశంకర్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోరా? వాయిస్ వస్తుంది. శివశంకర్ గారు మ్యూట్ లో పెట్టుకోండి, వాయిస్ వస్తుంది. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడబెడతారా, వీటిని దారదత్తంగా మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఇక్కడ సమాధానం కావాల్సిన అవసరం ఉంది. మూడో అంశం, వర్మ గారు, మూడో అంశం నేను మీ దగ్గరకు వస్తున్నాను. మీరు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సూపర్ 6 అనే ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఒక చార్ట్, మీరు ఒక దాన్ని ఏమంటాం మనం, ఒక పోస్టర్ వేసి పోస్టర్లో చూపించారు. ముసలివాడికి ఎంత, అమ్మఒడికి ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ లో వెల్ఫేర్ ఎక్కడ మేము టచ్ అయ్యాం, అవి ఉంటాయి, అధికంగా ఇస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మీరు ఒక పోస్టర్ తీసుకొచ్చారు అనంతపురం బహిరంగ సభకి. మీరు సూపర్ 6 లో ఉన్న వాటిలో 4 లేవు అక్కడ. అంటే సూపర్ 6 మీరు గ్యాస్ ఇచ్చామన్నారు, సంవత్సరం తర్వాత మీరు ఒక సిలిండర్ ఇచ్చేసి గ్యాస్ ఇచ్చామన్నారు, సంతోషం. మిగతా 2 సిలిండర్లు ఏమైనాయని అమ్మలక్కలు, అందరూ కూడా అక్క చెల్లెములు ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మఒడి అన్నారు, ఇందాక చక్కగా చెప్పారు. అమ్మఒడి కార్యక్రమాలు మనిషికి 15,000 అన్నారు. ఏమి ఇచ్చారు? 8,000 ఇచ్చారు. ఎంత ఇవ్వాలి? 15,000 ఇవ్వాలి. 2,000 కట్ చేసి ఇచ్చారు. 13,000 మీరు ఇచ్చింది. మిగతావి మీరు ఎక్కడో మీరు P4 మోడల్ ఒకదాన్ని వాడుతున్నాం. దీనిలో అంటే పేదవాడు చదువుకునే దగ్గర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15,000లో మీరు కట్ చేసి 2,000 ఎటో పంపించేసి యువజన 13,000లో 8,000 ఇచ్చేసి మీరు అమ్మఒడి ఇచ్చామని చెప్తున్నారు. మీరు బస్సు అన్నారు, ఉచిత బస్సు 12 నెలల 13వ నెలలో 14 నెలలో మీరు బస్సును ప్రారంభించారు. మీరేం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే సూపర్ 6 అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రజలు మర్చిపోయారు, నమ్మారు, అర్థం చేసుకుని ఇస్తారని. ఈ రోజు ప్రజలు రివర్స్ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు ముందు ఒకటి చెప్తున్నారు, వెనక జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడారు. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు మీరు ప్రజలను మోసం చేసి దీనికి సమాధానాలు చెప్పాలన్నారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు నిర్మించడం కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా, మీరు అసెంబ్లీకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మని అడుగుతున్నారు. ఏంటంటే వర్మ గారు, అసెంబ్లీకి రావాలంటే దమ్ము ధైర్యం అవసరమా? ఏ కత్తులు, పడవలు, గొడ్డళ్ళు, బొమ్మలు తీసుకుని వెళ్ళే సభ అది? దానికి అవసరమా? ఏం మాట్లాడుతున్నారు? ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తామని అష్యూరెన్స్ ఇవ్వగలరు అని అడిగాడు. మీరేమంటున్నారు? మీకు ప్రతిపక్ష హోదా లేదు. ఎవడు చెప్పాడు ప్రతిపక్ష హోదా లేదని? ప్రతిపక్ష హోదా ఎవడివ్వాలి? 10% ఉండాలని ఎవరు చెప్పాడు మీకు? అసలు రూల్ బుక్ కావాలంటే మీరు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వర్మ గారు నాకు తెలిసి కొంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. రూల్ బుక్ ఒకసారి అసెంబ్లీ తీసుకొని చదవమనండి. నేను 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాను. అది కమితో రూల్ బుక్. నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే, అపోజిషన్ గా ఉండాలంటే వేర్ ఇస్ ద రూల్ అండి? ఇట్ ఈస్ ఓన్లీ కన్వెన్షన్. స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అఫ్ కోర్స్ అతని పార్టీతో ఎల్లరితో మాట్లాడుకోవచ్చు. రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలు నీకు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వం అంటే ఏంటిది? వాజ్పేయి 2 ఎంపీలతో పార్లమెంట్ లో ఉన్నాడు. ఏ హోదాతో ఉన్నాడు?
తెలంగాణ మీరు తీసుకోండి, కర్ణాటక మీరు తీసుకోండి. ఓకే జూపూడి గారు, ఎన్నికల్లో ఒక్క సెకండ్, అందుకే అడుగు ఒక్క సెకండ్. ఏ పార్టీలు ఎంతమంది తోటి ఉన్నారు? రూల్ బుక్ అనేది ఎక్కడ ఉండదండి. రూల్ బుక్ ఏం చెప్తుందంటే 10% ఏం చెప్తుందంటే అసెంబ్లీలో ఆయా పార్టీలకు రూమ్ ఇవ్వటం కోసం, అసెంబ్లీలో ఆయా పార్టీలకి ఏదైనా సరే ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం, వాళ్ళ పొజిషన్ ఇవ్వడం కోసం ఉంటుంది తప్పితే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎక్కడ రూల్ ఉండదు. ఇట్ ఇస్ ఓన్లీ కన్వెన్షన్. ఓకే జూపూడి గారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ అదిరిగాని. కోర్టుకి వెళ్ళాం, ఒక్క నిమిషం సార్ వస్తున్నా. కోర్టుకి వెళ్ళాం, కోర్టుకి మీరు సమాధానం చెప్పారా? కోర్టు ఏం అడిగింది? ప్రభుత్వం ఏం చెప్తుందో చెప్పమన్నారు. ఎందుకు చెప్పలేకపోయారు? కోర్టు ఏం చెప్తుందో చెప్పలేదు. కోర్టు కూడా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ లో, పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్ లో కానీ స్పీకర్ హ్యాడ్ ఎనార్మస్ పవర్స్. లెట్ స్పీకర్ డిసైడ్ అని అడుగుతారు.